సాయిరామ్. నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, ఇది నీ పూర్వీకుల సందేశం, వదులుకోకు. ఎందుకంటే నీ పూర్వీకులకు అస్తమానం నీతో ఇలా మాట్లాడటానికి, నీకు సందేశాలు పంపటానికి, సంకేతాలు పంపటానికి వాళ్లకు అనుమతి ఉండదు. ఎప్పుడో కాని వాళ్లకు ఈ అనుమతి రాదు. కాసింత సమయం దొరుకుతుంది. ఆ కాస్తంత సమయంలో కూడా తన వాళ్ల కోసం, అయిన వాళ్ల కోసం, తన కుటుంబీకుల కోసం ఏదో చెప్పాలని తహతహలాడిపోతారు. ఏదో సందేశాన్ని పంపాలని ఆవేదన చెందుతారు. వారి ఆవేదనను అర్థం చేసుకో. ఈ క్షణంలో నువ్వు వినకుండా నిర్లక్ష్యం చేశావు అంటే గనుక వాళ్లకు మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పటికో గాని రాదు. అది కూడా ఈ జ్యేష్ఠ పాడ్యమి నాడు వాళ్లకు ఆ అనుమతి వచ్చింది, అవకాశం వచ్చింది. అందుకే నీకు ఏదో సందేశం చెప్పాలనుకుంటున్నారు, ముఖ్యమైన సందేశం నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకో కానీ ఈరోజు చాలా గట్టిగా బలంగా కోరుకుంటున్నారు. వాళ్లకు ఉన్న రవ్వంత సమయాన్ని కూడా ఈరోజు నీకు సందేశాన్ని పంపటానికే ఉపయోగిస్తున్నారు. ఈ నిమిషంలో వదులుకోకు. ఆ తర్వాత వాళ్ళ మనసు బాధపడుతుంది, వాళ్ళు ఆవేదన చెందుతారు, కలత చెందుతారు. ఎందుకంటే ఎక్కడ ఉన్నా వాళ్లకు మనశ్శాంతి ఉండదు. నువ్వు కోరుకునేదేంటి? నా పూర్వీకులకి, నా పితృదేవతలకి కాసింత మనశ్శాంతి ఉంటే బాగుంటుంది, వాళ్ళ సంతోషంగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు అని కోరుకుంటావు కదా. వాళ్ళకు ఆ మనసుకి ప్రశాంతత, ఆ నెమ్మది కావాలి అంటే ఈరోజు నువ్వు ఖచ్చితంగా వింటేనే, వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అది నువ్వు తెలుసుకుంటేనే వాళ్ళ ఆత్మకు శాంతి దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించు. చనిపోయినటువంటి ఒక వ్యక్తి, నీ కుటుంబ సభ్యుడు ఎవరో కానీ నీతో ఏదో మాట్లాడాలని బలంగా కోరుకుంటున్నారు, గట్టిగా ఏదో చెప్పాలని నిర్ణయించుకునే ఈరోజు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. వాళ్ళకు నేరుగా మాట్లాడటానికి అవకాశం ఉండదు కాబట్టి నన్ను ప్రాధేయపడితే నా ద్వారా నీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్త తల్లి, విడిచిపెట్టుకోకు. ముఖ్యమైన సందేశం, చాలా చాలా ముఖ్యమైన సందేశం. ఇది విన్నావు అంటే నీ కళ్ళల్లో కన్నీరు కూడా ఆవిరైపోతుంది. అలాంటి ఒక సందేశంతో వచ్చాను తల్లి, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. అలాగే ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా పితృదేవతలు అనేవాళ్ళు స్వర్గస్థులై ఉంటారు. అలాంటి వాళ్ళు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ కూడా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న సమయం ఇది. తీరని కోరికలో లేదా మీకు ఏదో తెలియజెప్పాలనో, మిమ్మల్ని హెచ్చరించాలనో వస్తున్న సమయం ఇది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అదే చేత హైప్ కూడా చేస్తే మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో ఓం సాయిరామ్ అంటూ బాబాని మనస్ఫూర్తిగా మనసులో ఒక్కసారి తలుచుకొని మీరు కామెంట్ టైప్ చేయండి. మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క బాధ కూడా బాబా గారు తీర్చేస్తారు. ఓం సాయిరామ్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇక్కడ మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీ ఇంట్లో స్వర్గస్థులై ఉన్నారో, ఎవరి నుంచి మీకు సందేశం రావాలి అని మీరు కోరుకుంటున్నారో వాళ్ళ పేరును కూడా రాసి బాబా గారిని ప్రార్థించండి. ఖచ్చితంగా వాళ్ళే మీకు కనెక్ట్ అవుతారేమో. మరి అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా, మొండి సమస్యలు ఉన్నా, కఠిన సమస్యలు ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా కూడా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. తల్లి, నాకు తెలుసు, నీ బాధ తెలుసు.
నీ సాయి చెబుతున్న ఈ అమృత వాక్కులను నీ గుండెల్లో దాచుకో. నీకు కొండంత ధైర్యం వస్తుంది, భరోసా వస్తుంది. ఏ కన్నీటి అలలు నీ హృదయాన్ని ముంచెత్తుతున్నాయో నీ బాబాకు తెలియదనుకుంటున్నావా? లోకం ముందు నువ్వు ధైర్యంగా నవ్వుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు నీ కళ్ళ నుండి జారే ప్రతి కన్నీటి చుక్క నా పాదాలని తాకుతోంది తల్లి. నువ్వు అమితంగా ప్రేమించిన, నిన్ను వదిలి వెళ్ళిన ఆ ఆత్మ కోసం నీ గుండె ఎంతలా తల్లడిల్లిపోతోందో నాకు తెలియదనుకుంటున్నావా? సర్వాంతర్యామని, ప్రపంచాన్నంతా కూడా చూడగలను అలాంటి నేను నిన్ను చూడలేనా? అలా ఎలా అనుకుంటావు తల్లి? నేను చూస్తూనే ఉన్నాను. ఆ కాలాన్ని వెనక్కి తిప్పలేక, ఆ మనిషిని తిరిగి తెచ్చుకోలేక నువ్వు పడుతున్న నరక యాతన నాకు తెలియదనుకుంటున్నావా? వాళ్లను మర్చిపోలేక నువ్వు అన్నం నీళ్లు మానేసిన రోజులు నాకు తెలుసు, నిద్రలేని రాత్రిళ్ళు కూడా నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, మరణం కేవలం శరీరానికే, కానీ నువ్వు చూపించిన ప్రేమ అనురాగాలకు కాదు. ఈ ఒక్క విషయం కూడా నువ్వు చక్కగా గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఎందుకని అంటే నీ బాబా చెబుతున్న మాటలని శ్రద్ధగా ఆలకించు. నీ మనసులోని ఆవేదన, నీ కళ్ళల్లోని కన్నీరు నా దృష్టికి రాకుండా పోతాయా? నీ హృదయం ఎవరి కోసమైతే తల్లడిల్లిపోతోందో, ఏ ఇష్టమైన వ్యక్తిని కోల్పోయి నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో ఆ బాధనంతా నేను చూస్తున్నాను తల్లి. కన్నీళ్లను చూశాను. నీ గుండె లోతుల్లో పొరలు పొరలుగా ఊపికి వస్తున్న ఆ దుఃఖం తెలుసు, కన్నీళ్లు తెలుసు. అయితే ఈ ఒక్క సందేశం కూడా నీ పూర్వీకులు నీకు ఇవ్వాలనుకుంటున్నారు తల్లి. నేను మళ్ళీ వస్తాను, నీతోనే ఉంటాను, భయపడుకో అంటూ నీకు అభయహస్తం ఇవ్వమంటున్నారు, నీకు ధైర్యాన్ని ఇవ్వమంటున్నారు. నువ్వు కోల్పోయిన ఆ వ్యక్తికి నీపై, నీ కుటుంబంపై ఉన్న ప్రేమ బాధ్యతలో ఇంకా తీరలేదు తల్లి. నిన్ను వదిలి వెళ్ళిన ఆ జీవుడు మళ్ళీ అదే కుటుంబంలోకి తిరిగి రావాలని ఎంతగానో బలంగా కోరుకుంటున్నాడు. కాలచక్రం మారుతోంది. నీ ఇంట్లో లేదా నీ వంశంలో త్వరలోనే ఒక కొత్త ప్రాణం రూపంలో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి జన్మించబోతున్నాడు. ఈ సాయి మాటపై నమ్మకముంచు. వారు మళ్ళీ నీ చెంతకే వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది తల్లి. వారు నిన్ను వదిలి వెళ్ళిన ఆ తర్వాత ఆ వ్యక్తి ఆకలితో లేదా కొన్ని తీరని కోరికలతో వాళ్ళు అల్లాడిపోతున్నారు. తమకు ఇష్టమైన ఆహార పదార్థాలు కానీ లేకపోతే కోరికలు కానీ ఏవో ఉన్నట్లు అనిపిస్తున్నాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థించు. ఒకవేళ వారు నీ కలలోకి వచ్చి ఏమైనా అడిగితే మరుసటి రోజు ఉదయాన్నే వారి ఫోటో ముందు వారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టు. అది వారి ఆత్మకు ఎంతో తృప్తినిస్తుంది. ఎందుకంటే ఆ బంధం తెగిపోలేదు తల్లి. నేను వారిని మళ్ళీ నీ చెంతకే చేరుస్తాను కూడా. నువ్వు రాత్రి పగలు ఏ వ్యక్తిని తలుచుకుంటూ కుమిలిపోతున్నావో ఆ జీవుడికి నీపై, నీ కుటుంబంపై ఉన్న మమకారం, ఆ పాశం ఇంకా విడిపోలేదు. నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయానే అన్న బాధ వాళ్ళని తినేస్తుంది. ఆ బాధ్యత ఆ ఆత్మను ఇంకా వెంటాడుతూనే ఉంది. నా మాటపై నమ్మకం ఉంచు తల్లి. నా భక్తుల ఇళ్లలో లోటు అనేది ఉండనివ్వను. కాలచక్రం తిరుగుతోంది. నీ వంశంలోనో, నీ గర్భానో లేదా నీ అత్యంత ఆప్తులైన వారి రూపంలోనో, నీ బిడ్డల రూపంలోనో ఒక పసి ప్రాణమై అమాయకపు నవ్వులతో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి జన్మించబోతున్నాడు. ఇది నా విధిరాత. వారు మళ్ళీ నీ చేతుల్లోకి వస్తారు. నువ్వు మళ్ళీ వారిని గుండెలకు హత్తుకుంటావు. అప్పటి వరకు ఈ సాయిని నమ్ము, ఓర్పు వహించు. ఇక్కడ ఒక విషయం తల్లి, వారు తన ఆకలి గురించి నీతో చెప్పాలి అనుకుంటున్నారు. వారి ఆకలిని తీర్చి ఆత్మకు శాంతినివ్వు. ఇక్కడ ఆకలి అంటే వాళ్లకు చేయాల్సిన కర్మలు నువ్వు చెయ్యటం లేదేమో. ఆ కర్మలప్పుడు నువ్వు పెట్టే పట్టెడు మెతుకులే వారి ఆకలిని తీర్చేస్తాయి. కాబట్టి జాగ్రత్త. అలా నీ పితృదేవతలకి సంబంధించిన, నీ పూర్వీకులకు సంబంధించిన, స్వర్గస్థులైనటువంటి ఆ వ్యక్తులకు సంబంధించిన కార్యాలు నువ్వేమైనా చేయలేదేమో చూడు. అలా చెయ్యకపోతేనే ఆ ఆత్మ, ఆ జీవుడు ఆకలితో అల్లాడిపోయి అలమటించిపోతాడు. అదే స్థితిలో తను ఉన్నాడు ఇప్పుడు. మరి నీ తప్పు ఏంటో కూడా ఒక్కసారి ఆలోచించుకొని సరిదిద్దుకో. భూమిపై ఉన్నప్పుడు కొన్ని తీరని కోరికలతో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను పూర్తిగా అనుభవించకుండానే ఆ జీవుడు కన్నుమూశాడు. అందుకే ఆ ఆత్మ ఇంకా నీ చుట్టూ పరిభ్రమిస్తూ కాస్త తృప్తి కోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఏడుస్తూ కూర్చోవటం మానేసి వారి ఆత్మకు మోక్షం కలగాలని నా ముందు ప్రార్థించు. ఒకవేళ వారు నీ కలలోకి వచ్చి ఏ రూపంలోనైనా కనిపిస్తే మరుసటి రోజే పవిత్రంగా స్నానం చేసి వారి ఫోటో ముందు దీపం వెలిగించు.
వారికి ఇష్టమైన ఆహారాన్ని ఎంతో ప్రేమగా నైవేద్యంగా పెట్టు. నువ్వు పెట్టే ఆ ఒక్క ముద్ద వారి ఆత్మకు తృప్తిని, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది తల్లి. ఆలోచించు. ఏవైనా మర్చిపోయావా? వాళ్ళకున్న కోరికలేంటి, ఆశలేంటి, వాళ్ళకు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నావా లేదా ఒక్కసారి ఆలోచించు. మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఒంటరిదానివి కాదు తల్లి. నీ వెనుక ఈ సాయి ఉన్నాడు. ఆ తర్వాత నీ పూర్వీకులు, నీ పితృదేవతల ఆశీర్వాదం కూడా ఉంది. వాళ్ళను కష్టపెట్టుకో. వాళ్ళ మనసుకి ప్రశాంతతను కలిగించు. వాళ్ళ ఆత్మకు శాంతిని కలిగించు. అయ్యో, నేను నా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నానేమో, పిల్లలకు, కుటుంబానికి అన్యాయం చేస్తున్నానేమో అన్న అపరాధ భావం నీ మనసుని లోపల తొలిచేస్తోంది. ఆ గిల్ట్ భావం ఏదైతే ఉందో తొలిచేస్తోంది. వద్దు తల్లి. ఆ నిందలో నీపై నువ్వు వేసుకోవద్దు. నీ శక్తి పైన, నీ సామర్థ్యం పైన నీకు నమ్మకం పోనివ్వకు. నీ మీద నీకే నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్లకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఈ సృష్టిలో ఏది నా ప్రమేయం లేకుండా జరగదు తల్లి. నిన్ను ఈ స్థితిలో నిలబెట్టాను అంటే నిన్ను నడిపించే బాధ్యత కూడా నాదే కదా. నువ్వు ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటే నేను చూడలేను. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నీ వెనుక, నీ నీడలా నేనుండి ప్రతి పనిని వెనుకుండి నడిపిస్తాను. నాపై భారం వేసి ప్రశాంతంగా నిద్రపో. నీ మనసులో రేగుతున్న ప్రశ్నల తుఫానుకి, నీ ఆందోళనలకు సమాధానం కావాలి అంటే రాత్రి పడుకునే ముందు కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను స్మరించు, ధ్యానం చెయ్యి. నీ శూన్యమైన హృదయంలోకి నా జ్ఞానాన్ని నింపుతాను. నీ కలల ద్వారానే నీకు మార్గాన్ని చూపిస్తాను. ఎందుకంటే సాయి ఎప్పుడూ కూడా నేరుగా వచ్చి మాట్లాడడు. కలల ద్వారానో, సంకేతాల ద్వారానో, సందేశాల ద్వారానో, ఎవరో ఒక వ్యక్తి ద్వారానో మాత్రమే నేను మాట్లాడతాను. అలా నీకు కలల ద్వారానే నీ మార్గాన్ని నేను చూపిస్తాను. ఆ సమయంలో నువ్వు కనిపెట్టాలి. నేను చూపిస్తున్న మార్గాన్ని పట్టుకోవాలి, గుర్తించాలి. అంతే. భయపడకు తల్లి. నీ కష్టాల రాత్రి ముగిసిపోయే సమయం ఆసన్నమైపోయింది. నువ్వు కోల్పోయిన సంతోషాన్ని ఆ మనుషుల సరికొత్త రూపంలో నీకు తిరిగి ఇవ్వటమే ఈ సాయి బాధ్యత. ఎల్లప్పుడూ నా నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా ఉండు. నీ సాయి నీ చెంతనే ఉన్నాడు. నువ్వు కోల్పోయిన వారు, నీకెంతో ఇష్టమైన వారు మళ్ళీ నీ కుటుంబంలోకి రాబోతున్నారు. నువ్వు భయపడకు. పసిబిడ్డలా మళ్ళీ కూడా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. నీ ప్రేమనంతా, నీ ముద్దునంతా, నీ మురిపాన్నంతా వాళ్ళకి రంగరించి నీ ప్రేమను వాళ్లకు చూపించు. నీ తనివి తీరా లాలించు, పాలించు. నీ ప్రేమ ఎంత ఉందో వాళ్ళకి అప్పుడు నువ్వు చూపించగలుగుతావు. కాస్త ఓపిక పట్టు. నువ్వు సంతోషంగా ఉండటమే ఈ సాయికి ముఖ్యం తల్లి. అందుకే ఇదంతా కూడా చేస్తున్నాను. నువ్వు ఎవరి కోసమైతే బాధపడుతున్నావో, ఎవరినైతే పోగొట్టుకొని అల్లాడిపోతున్నావో ఆ వ్యక్తిని మళ్ళీ నీ దగ్గరికి చేరుస్తున్నాను తల్లి. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ సాయి ఉన్నాడు. నా మీద భారం వేయి. నన్ను స్మరించు, నన్ను ధ్యానం చెయ్యి. నీకు ఏది కావాలో, నీ జీవితానికి ఏది అవసరమో, ఏ సమయంలో అవసరమో ఆ సమయానికి నేను నీ దగ్గరికి చేరుస్తాను. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.